నాకు 14వ తేదీ అడిగాను. 14 చెప్తాను. ఇంకా ఫస్ట్ టర్మ్ లోనే ఇంకా ఇద్దరున్నారు. ముగ్గురున్నారు. వాళ్ళు అయిన తర్వాత నెక్స్ట్ మీకు ఇస్తానంటండి. కలిసినప్పుడు అడిగింది. అక్కడ తీసుకుంటారట ఫ్రైడే థర్స్డే తీసుకుంటాను చెప్పాను. జూన్‌లో ఎందుకంటే మామూలుగా తేజక్క వాళ్ళది జూన్‌లో తేజక్క వాళ్ళది, మాది, ఎస్ఐ మోహన్ వాళ్ళది మ్యారేజ్ డే అన్నమాట. ఆ 3 సందర్భాలు గుర్తు చేసుకుంటాం మేము ఇప్పుడు. అక్కతో అంతా చెప్పను కానీ నేను ఎస్టర్ కలిసినప్పుడు అనుకుంటాం ఈ 3 ఒకే నెలలో రావడం కూడా ఒక మంచి జ్ఞాపకంగా మాకు అనుకుంటాం. అందుకని ఆ రోజు అడిగాను. కానీ దేవుని దయల మరి ఈ రోజు నాకు దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల మా తండ్రి, నాయన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ సాయంకాల సమయంలో మీరు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన దీవెని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఈరోజు వాక్యం చెప్పడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలైనా. మరి ఆ పాత్రని అయోగ్యురాన్ని నన్ను నిలబెట్టుకొని మీరు ఏం చెప్పనే ఉంటున్నారో చక్కగా నన్ను పడుకోమని నేను మాట్లాడినప్పుడు నేను కాదు తండ్రి, మీరే మాట్లాడినది చక్కగా సహాయం చేసి కృప చూపమని వచ్చిన ప్రతి సహోదరిని వారి కుటుంబాన్ని పేరు పేరున దీనికి ఆశీర్వించమని, మరి మా కొరకు మీరు సిద్ధపరిచిన వాక్యంలో మేమేం నేర్చుకోవాల్సిందో నేర్చుకోవడానికి కూడా కృప చూపించమని, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున దీనికి ఆశీర్వించమని, సంఘ పెద్దల్ని దీవించమని ఏసు పరిశుద్ధమైన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అందరికి వందనాలు. చిన్న బైబిల్లో ఉండే సామెతలు, చిక్కు ప్రశ్నలు, రెడీల్స్, ప్రవర్తన. యుద్ధానికి వెళ్లకుండా మిద్దె మీద షికారు చేసి పాపంలో పడిన రాజు. ఎర్రని వాడు ఎర్రగా ఉన్న వంటకం తిన్నాడు, లేచిపోయాడు. ఏ వంటకం? కలగూర వంట. యెహోవా దేవుడు రాతి కత్తులు చేయించుకొని ఎవరికి సున్నతి చేయించమని ఎవరికి చెప్పాడు? ఎక్కడ సున్నతి చేయబడింది? విచ్ ప్లేస్? మన ప్లేస్ కాదు. యెహోషువ కాలంలో కరెక్ట్. యెహోషువ కాలంలో ఎవరితో చెప్పారు? యెహోషువతో ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించమని చెప్పాడు. అది ప్లేస్ అంటే సున్నతి గిరి అని. నీవు ఖడ్గము చేతగాక నెమ్మదిగానే మృతి పొందదు అని యెహోవా ఏ రాజునకు సెలవిచ్చాడు? అక్క నీవు ఖడ్గము కరెక్ట్. మళ్ళీ ఇంకోసారి క్వశ్చన్, ఆన్సర్ కరెక్ట్. నీవు ఖడ్గము చేత కాక నెమ్మదిగానే మృతి పొందదు అని యెహోవా ఏ రాజునకు సెలవిచ్చాడు? యూదా రాజైన సిద్కియా. ఇర్మియా 34:4. బైబిల్ నందు పశువుల కాపరి ఎవరు? కంప్లీట్. గొర్రెల కాపరి ఎవరు? మన మంచి కాపరి ఎవరు? కరెక్ట్. ఇది జనరల్ పర్సన్, అందరు కరెక్టే. ఆమోసు, దావీదు, మన ప్రియ ప్రభు యేసు ప్రభుల వారు. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు నిన్ను ఇలా నియమించుచున్నానని యెహోవా చెప్పాడు. ఎలా? కాదు. అక్క కరెక్ట్. ఏమంటున్నాడంటే యెషయా 41:14-15లో కక్కులు పెట్టబడి పదునైన క్రొత్తదైన నూర్పిడి మానుగా నిన్ను నియమించున్నానని చెప్పాడు. పురుగు వంటి యాకోబును పదునైన పరికరంగా చేశాడు ప్రభు. బైబిల్లో 7,000 సార్లకు పైగా కనిపించే పదము, ప్రాముఖ్యమైన పదం ఏది? 7,000 సార్లు, అంతకంటే ఎక్కువ. కరెక్ట్. యెహోవా,
యెహోవా దేవుడు అనేటువంటి మాట. తంటాల మారి అని ఎవరికి పేరు పెట్టబడును? ఒక వర్డ్ ఉందాక సామెతలు 24:8 ఉంటుంది. చూడండి ఎవరన్నా. సామెతలు 24:8. అక్క ఈడు చేయ పన్నాగము పన్నువానికి తంటాలు మారి అని పేరు పెట్టి. బైబిల్లో కళ్ళు ఊడబెరకబడిన ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు పేర్లు. అక్క ఒకటి కరెక్ట్. మీద సంసోను న్యాయపత్రుల్లో, సిద్కియా ఇర్మియాలు. స్విచ్ లేని లైటింగ్, ఖర్చు లేని కూలింగ్. కరెక్ట్. అగ్నిస్తంభము మేఘస్తంభం. కరెక్ట్ అన్నా, కరెక్ట్. ఇక్కడ ఏమేమా కూడా కరెక్ట్. అదే అగ్నిస్తంభము 50 degrees ఉండిందంట ఆ కాలంలోనే. ఇప్పుడు తట్టుకోలేకున్నాము. మరి మేఘస్తంభం ఉన్నప్పుడు 18 to 20 degrees ఉండేదంట. అంత చల్లగా ఉండేదంట. భర్త పేరేమో పెరిగింది, భార్య పేరేమో తరిగింది. ఎవరు? ఎలా ఎలా మారింది? అబ్రాము. వెరీ గుడ్. మాది ఆ బస్తీ, నాకు చేసింది సుస్థి, దెబ్బకు చస్తి, అయినా ప్రాణంతో లేస్తి. అక్క మాది ఆ బస్తీ, నాకు చేసింది సుస్థి, దెబ్బకు చస్తి, అయినా ప్రాణంతో లేస్తి. ఎవరు చెప్పింది? లాజర్. కరెక్ట్. లాజర్ కరెక్ట్. జహాన్స్ వార్తలు. నా పేరు డెప్త్, నా ఆస్తి బిల్కుల్ ముఫ్త్. ఎవరు? అరుణ. క్వశ్చన్ మళ్ళీ ఒకసారి. క్వశ్చనా? నా పేరు డెప్త్, ఆన్సర్ దాంట్లోనే ఉంది. నా ఆస్తి బిల్కుల్ ముఫ్త్ అంటే ఫ్రీ. దేవుడు ఎక్కువ హెచ్చించాం. కరెక్ట్. లోట్ ఆది కాండంలో ఉంది ఇది. నా రిలేషన్షిప్ బ్రేక్, నేను చేశాను చాలా జిమ్మిక్, అయింది నాకు లెగ్ బ్రేక్, దాంతో మారింది నా ట్రాక్. యాకోబ్. వెరీ గుడ్. అంతా బాగా చెప్తున్నారు. దేనికి స్తోత్రం. మాకు పనివారు 1000 మంది, అయినా నా ఫ్రెండ్ పంది. ఎవరు? తప్పిపోయిన చిన్న కుమార్తె. దొంగిలించిన నీరు తీపి, చాటుగా తినిన భోజనం రుచి, అక్కడ పొంచి ఉన్నది ఎవరు? సామెతలు 9:17 ఉంది. ఒక ఇలాంటి మాట వస్తుంది. అది చూడండి ఎవరన్నా. 9:17. తెలివి లేనివాడు. తండ్రి నడుము కంటే కొడుకు చిటికెన వేలు పెద్దగా ఉంటుంది. ఎవరు ఆ కుమారుడు? బీసీలోను ఏసీ గది ఉన్నది. ఎవరు ఆ గదిలో ఉన్నారు? ఉన్నినారు అప్పుడు. బీసీలోను ఏసీ గది ఉన్నది. ఎవరి కాలంలో ఎవరున్నారు ఆ గదిలో? న్యాయాధిపతుల్లోనే. సారా ఎగ్లోను కరెక్ట్. దేవదూతల ఆహారం మన్నా మరి మన దేవుని ఆహారం ఏమన్నా? ఇంకోసారి తప్పు చెప్పాను. దేవదూతల ఆహారం మన్నా, మరి దేవుని ఆహారం ఏమన్నా? కరెక్ట్. కరెక్ట్. దేవుని చిత్తం నెరవేర్చుటే దేవునికి ఇష్టమైన ఆహారం. ఇంకా లాస్ట్ కోసం. బీసీలో జబ్బు పడే, ఏడీలో బాగుపడే. ఎవరు? కరెక్ట్. కరెక్ట్. సుదర్శిని సారథ. 38 years నుంచి వ్యాధితో బాధపడి ప్రభు బాగు చేసిన మనుషుడు. యోహాన్లో ఉంది. కరెక్ట్. అందరు బాగా చెప్పారు. దేవునికి స్తోత్రం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం.
3వ అధ్యాయం 2వ వచనం నుంచి నేను చెప్తాను. అనేక విషయాలలో మనమందరము తప్పిపోచున్నాము. ఎవడైనా మాట ఎందు తప్పని ఎడలాంటి వాడు లోపం లేని వాడై తన సర్వ శరీరంలో స్వాధీనం అందించుకొని శక్తి గలవాడగును. గుర్రంలు మనకు లోపటకే నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదుం కదా. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు అని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత తిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలపెట్టును. మళ్ళీ అవసరమైతే మళ్ళీ చూసుకున్నాం. ఇక్కడ మనకి మన నాలుక గురించి కొన్ని పాఠ్యాంశాలు. ఇప్పుడు మనకి మామూలుగా బైబిల్లో ఏమంటారంటే యూనిటీ ఈజ్ డివైన్ అంటారు. డివైన్ అంటే ఏమి? దైవత్వము, దేవుని కలిగి ఉండడము, దేవుని యొక్క మార్గము. అలాగ మనము జీవించాలని మనకి ఈ మాట నేర్పిస్తుంది. ఐకమత్యమే దైవత్వం. 117వ కీర్తనలు ఏముంది? సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అని. ఇవి నివసించుట అంటే ఎలా వస్తుంది? మంచి మాటలు ఉంటేనే వస్తుంది. ఎవరైనా మనల్ని కోప్పడినా, ఎవరైనా మనం తిట్టినా మళ్ళీ వాళ్ళతో మాట్లాడతామా? వాళ్ళ దగ్గరికి వెళ్తామా? అసలు వాళ్ళ దగ్గరికి కూడా మనము పోలేమన్నమాట. అందుకనే ఇక్కడ యూనిటీ ఈజ్ డివైన్ అంటే కీర్తనలు 117 చూస్తే ఐకమత్యమే దైవత్వము, దివ్యత్వము అని కూడా ఇక్కడ మనకి మాట చెప్తుంది. ఈ యూనిటీ అనేది దైవికమైన మాటగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. భగవంతునికి మరి దైవిక సంబంధమైన మాటగా మనం ఇది చూస్తాం, పవిత్రమైనదిగా చూస్తాం. అలాగే రెండవ మాట యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్. ఐకమత్యమే మహాబలం. మనం లోకరీతిగా కూడా ఇవన్నీ వినే ఉన్నాం మనము. ఈ ఐక్యత ఎలా వస్తుందంటే అందరూ కలిసిమెలిసి జీవించినప్పుడే వస్తుంది. మనకు నచ్చిన వాళ్ళతో మాట్లాడితేనే రాదు. అందరితో మాట్లాడాలి, అందరితో కలిసి ఉండాలి. ఇంట్లో అట్లా ఉండాలి, సంఘంలో అట్లా ఉండాలి, కుటుంబంలో అలా ఉండాలి, మన కొలీగ్స్ మధ్య అలా ఉండాలి. లోకంలో ఎక్కడికి పోయినా కూడా మనము ఐకమత్యం కలిసి జీవించాలి. అలా ఉండాలంటే ఏది మనకు ముఖ్యమంటే మన నోరు, మన నాలుక. ఈ రెండు ఏమది? యూనిటీ ఈజ్ డివైన్ అనే మాట, యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్ అనే మాట. మనం ఈ రెండు కూడా పాయింట్స్ ని మనం గుర్తుపెట్టుకోవాలి. దానికి ఇక్కడ మనం చూస్తున్న అంశం ఏది? నాలుకే కారణం. నోరు మంచిదైతే ఊరు మంచిదే. అది ఎవరికైనా, ఇది మన రిలీజియన్ పరంగా కాదు, కానీ ప్రతి ఒక్కరూ పాటించాల్సిన మంచి మాట అన్నమాట. మనం ఉన్నా లేకపోయినా మన గురించి మంచిగానే చెప్పుకోవాలి. మనం పోతానే మన పక్కన మన గురించి తక్కువ మాట్లాడినారనుకో, అప్పుడు మనకి ఎంత, మళ్ళీ ఆ మాట మనం విన్నప్పుడు ఎట్లుంటది? ఎంత బాధ అనిపిస్తుంది. ఈ సిస్టర్ ఇట్లా మాట్లాడిందా, ఈ బ్రదర్ ఇట్లా మాట్లాడినారా. ఇలాంటివి మనం ఎన్నో చూసినాం లోకంలో, మందిరంలో చూసాం, అన్ని చూసాం. కానీ అవన్నీ మనము మార్చుకోవాలని దేవుడు చెప్తున్నాడు. ఈ రెండు ఎక్కడైతే ఐకమత్యం ఉంటుందో అక్కడ చాలా బలం ఉంటుందంట. ఏ విషయంలో అయినా ఒక పరిస్థితి వచ్చినప్పుడు మనం ఎంత అందరు కలిసి ఎలా ఎదుర్కొన్నామో మనకు తెలుసు కదా. అది ఐకమత్యం ఉంటేనే వచ్చింది, కానీ ఒకరొక పక్క ఉంటే వచ్చేది కాదు. ఈరోజు మనము నెమ్మదిగా జీవిస్తున్నామంటే కేవలం దేవుని కృప. అందుకే మన ప్రసంగిలో మాట అంటాడు కదా, 3 పేటల తాడు త్వరగా తెగిపోదు. అదే ఒకటంటే, ఒక పుల్ల అయితే పుట్టుకున్న మనం తెంచి తీసివేయచ్చు. తాడైనా అంతే, ఏదైనా అంతే. దేవుడు మంచి మాటలు మన ప్రసంగిలో రాసి పెట్టాడు. మనకి జ్ఞానేంద్రియాల్లో ఈ 5లోనూ ముఖ్యమైనది ఏదన్నా ఉందంటే మనకి నాలుకనే. ఆ నాలుకతోనే యాకోబు 3లో చూసినట్టుగా 5వ వచనంలో ఏముంది? అలాగనే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. మన టోటల్ బాడీని కంట్రోల్ చేసేది ఏది? నాలుకే. మన మాట నోట్లోంచి వచ్చేది కూడా, శరీరాన్ని కంట్రోల్ చేసేది అన్ని కూడా నాలుకే. మెదడు అంతా పనిచేస్తుంది, కానీ మన నోటి నుంచి వచ్చే మాటే మన క్యారెక్టర్ని చూపిస్తుంది. ఇక్కడ చూస్తే మరి ఈ ఐక్యత మనం అందరం కలిసి ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. అలాగ ఉండాలంటే మన నోరు, మన నాలుక మన అదుపులో ఉండాలి, మన కంట్రోల్లో ఉండాలి. ఒక్క మాట కూడా మన నోటి నుంచి వృధాగా వ్యర్థంగా బయటకు వెళ్ళకూడదని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ప్రతి మాట ఎలా ఉండాలంటే బైబిల్ మాటే ఉప్పు వేసినట్టుగా ఉండాలి. అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడు అంటది కదా ఉప్పు. కొంచెం చికెన్ మటన్ ఉప్పు లేకపోతే ఏమన్నా బాగుంటుందా? మళ్ళీ తెచ్చేసుకుంటాం.
మర్చిపోయినామనుకో మళ్ళీ దాన్ని ఆర్డర్ చేసుకుంటాం. మరి అలాంటి మాట కూడా దేవుడు చక్కగా ఇక్కడ మనకి మాటలు కూడా రుచిగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. మరి నాలుకను అదుపులో పెట్టుకోవాలని దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ఈ ఒక్క నాలుకని మనం స్వాధీనంలో ఉంచుకుంటే మన శరీరం అంతా కూడా లోపం లేనిదై ఉంటుంది. మన వ్యక్తి కూడా ఎవరైనా స్త్రీ అయినా పురుషుడైనా లోపం లేని వారుగా ఉంటారనేది మనకి మాట ద్వారా తెలుస్తుంది. మరి సిల్వ రక్తంలో కడగబడిన మనమంతా ఒకే రక్తం కదా. మనమందరం బ్లడ్ గ్రూప్స్ వేరుండొచ్చు, కానీ ఇది అందరిలో ప్రవహించేది ఎవరి రక్తం? ప్రభు యొక్క యేసు ప్రభుల వారి రక్తం. ఆయన మనల్ని విలువ పెట్టి కొన్నాడు, విమోచించి మనల్ని జీవింపజేస్తున్నాడు. లోకంలో కలిసిపోకుండా నశించి నరకాగ్నికి పోకుండా మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? కల్వరి మరణంలో ప్రభు యొక్క ప్రాణ త్యాగాన్ని మనం గుర్తుపెట్టుకుని ఆ విధంగా మన జీవితాన్ని, మనకు ఉండేది ఉన్నాయి కదా, మాటల్లో ఉంది శరీరాశ, నేత్రాశ, జీవప్రభ. ఒకరిద్దరు కూర్చున్నామంటే మాటలు అవే వస్తాయి. ముగ్గురు ఒక దగ్గర చేస్తే చాలు మాటలు, లెక్కలేని మాటలు, విస్తారమైన మాటల్లో ఏముంటదంట కదా. అందుకని మనం అవి సరి చేసుకున్నాం. కాబట్టి ఒకసారి ఆరోగ్య గారు చెప్పారంటే, ఒక ఆయనకి ఆయన బాప్తిస్మం ఇస్తున్నాడు. ఒక వ్యక్తి మామూలుగా బాప్తిస్మం ఇచ్చేవారు, మనం ఏం మూసుకుంటాం చెప్పండి? ముక్కు మూసుకుంటాం కదా. అది బిర్రుగా మూసుకోవచ్చు, లైట్ గా నీళ్లు పోకుండా. ఆయనేమో ఒక చేత ముక్కు మూసుకొని ఒక చేయిట్లే పైకి ఎత్తినాడంట. ఆరోగ్య గారు ఏమన్నారంట, అయ్యా బాప్తిస్మం అంటే మొత్తం శరీరానికి ఇవ్వాలి, నువ్వేందో చెయ్యి పై పెట్టుకున్నావు, ముక్కు ఈ చెయ్యి రెండు లేవు కదా, ఎట్లా? అది ఎందుకు అలా పెట్టుకున్నావు అంటే, సార్ బాప్తిస్మం అన్నిటికీ ఇవ్వండి కానీ ఈ చెయ్యికి ఒక్కటి ఇవ్వద్దండి అన్నాడు. ఎందుకంటే ఒకరిని నేను కొట్టాలి, వాడు నన్ను తిట్టాడు, నన్ను దుర్భాషలు అన్నాడు, మరి వాడిని కొట్టాలంటే ఈ చెయ్యి బాప్తిస్మం తీసుకోకూడదు కదా. ఎక్కడన్నా ఉందా అది? శరీరం అంతా అంటే బాప్తిస్మం. ఈ నాలుక కూడా బాప్తిస్మం పొందినట్టే మనం. కాబట్టి మా నాలుక మన కంట్రోల్లో ఉండాలి. ఆర్ఆర్కే గారని అయితే ఎప్పటికీ నీకు బాప్తిస్మం అనేది ఇవ్వలేమన్నారంట. అలాంటి పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. పల్లెల్లో పోతాం, నీ దేవుడు నీకెక్కువ, మా దేవుడు మాకెక్కువ అనేస్తారు. వాళ్ళు ఎంత మందిరానికి వచ్చినా, ఎంత వాక్యం విన్నా, ఏం చేసినా మనం చెప్పే మాటలు ఏమాత్రం వాళ్ళకు ఎక్కడ ఎక్కువ. దేవుని యొక్క గొప్పతనం వాళ్ళకి తెలియదు. అప్పటికప్పుడు మేలు జరిగితే చాలా, అంతే. వాళ్ళు శాశ్వతమైన మేలు వాళ్ళకి అవసరం లేదు. అందుకని ఇక్కడ ఆరోగ్య చెప్పిన మాట ప్రకారము ఈ మాట మనం చూసుకుని నాలుక మన అధీనంలో పెట్టుకోవాలి. అలాగే మరి ఇంకొక ఆయన అన్నాడంట, నా శరీరంలో 2 డేగలు ఉన్నాయి అన్నాడు. అరే ఎక్కడ మనిషిలో డేగలు ఎక్కడి నుంచి వచ్చాయంటే, డేగ అంటే ఏమి, ఎంత పైన ఉన్నా కూడా దాని చూపు పక్షిరాజు కదా. మన కన్నులే డేగలంట. ఈ కంటితో ఏం చేస్తాం? ఇది ఇందాక చెప్పినట్టు శరీరాశ, నేత్రాశ అన్నట్టుగా ప్రతి ఒక్కటి మనకు కావాలి. మా స్కూళ్ళలో చూడాలి, ఎంతమంది వస్తారంటే వారంలో 4 చీరలు వస్తారు. పట్టు చీరలో ఒక బ్యాచ్, ఫ్యాన్సీ చీరలో ఒక బ్యాచ్, బ్లౌజులు ఒక బ్యాచ్, రెడీమేడ్ బ్లౌజ్, డ్రెస్ మెటీరియల్, వారం అంతా వస్తూనే ఉంటారు. చూడుకుని ఉంటామా? కొనకపోయినా అక్కడికైతే పోతాం, కొనేవాళ్ళు కూడా ఉంటారులేండి, అది వేరే విషయం. కాబట్టి ఇక్కడ నాలుకని మనం కంట్రోల్లో పెట్టుకోవాలని, ముఖ్యంగా ఈ కళ్ళను కూడా కంట్రోల్ పెట్టుకోవాలని చెప్తున్నాను. ఈ మాట మన కుటుంబాల్లో, సంఘంలో, సమాజంలో, మన స్నేహితుల మధ్య, బంధువుల మధ్య మనం నాలుకని అదుపులో పెట్టుకోవాలని దేవుడు మనకు చెప్తున్నాడు. మరి ఇప్పుడు రాష్ట్రాల్లో, దేశంలో, యుద్ధాల్లో, మరి అన్ని సమాజాల్లో, మందిరాల్లో, ముఖ్యంగా ఎక్కడ చూసినా ఏం జరుగుతుంది? ఆ మాటలు మనం వినలేం. వీడియోలు చూసినప్పుడు ఇలాంటి మాటలు మన సేవకులను అంటున్నారని ఎంత బాధ కలుగుతుంది కదా. నిజంగా అంటే మన వాళ్ళకి కొంతమంది ఉండొచ్చు, కానీ ఒక 30%, 70% ఆ మాటలకు అర్థం కూడా తెలియని వాళ్ళు ఉన్నారు మన సంఘాల్లో కదా. అలాంటి దుర్భాషలు మాట్లాడుతున్నప్పుడు వినేవారికి ఎంతో బాధగా ఉంటుంది. ఇదంతా ఎవరి వల్ల వచ్చింది? దేశంలో కానీ, రాష్ట్రాల్లో కానీ మరి నాలుక నుంచే కదా. నాలుక మంచిగా ఉన్నప్పుడు, మంచి మాటలు మాట్లాడినప్పుడు, మనమేమి ఏ దేవుళ్ళని ఎప్పుడు దూషించాం.
కానీ వాళ్ళు మన దేవుణ్ణి దూషిస్తూ ఉన్నారు. అది వాళ్ళకే శాపం. అది తెలుసుకుని వారు మారు మనసు పొందుకుంటే దేవుడు వారిని కూడా క్షమిస్తాడు. కాబట్టి మన శరీరంలో చాలా విపరీతమైన వైపరీత్యం కలిగిన అవయం ఏదన్నా ఉందంటే ఏందది? మనం యాకోబు పత్రికలో చూసిన నాలుగే. యాకోబు 3:9 ఒకసారి చూద్దామండి. దీనితో తండ్రి అయిన ప్రభువుని స్తుతించుము. ఒక్క నాలుగుతోనే ప్రభువుని స్థుతిస్తాం, మరొక పక్క ఏం చేస్తాం? అక్కడే ఉంది చూడండి. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము కదా. ఇది చేయకూడదని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. 3:9-10 కూడా చూడండి. ఒక్క నోటి నుండి ఆశీర్వచనంను శాపవచనంను బయలువెళ్ళును. నా సహోదరులాగా ఇలాగూ ఉండకూడదు. దేవుడు మనకు ఖండితంగా ఆజ్ఞాపిస్తున్నాడు, ఇలా ఉండొద్దండి అని. అందుకే మనము అదేమంటారు కదా, కాలు జారినా సర్దిద్దుకోవచ్చు, కానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేం. ఎన్నోసార్లు మన నోరు స్లిప్ అవుతా ఉంటుంది. మాటల ద్వారా ఇతరులను మనం బాధ పెడుతూనే ఉంటాం. అవన్నీ చేయకుందాం గాక. అది ఎక్కడైనా సరే, ఇంట్లో అయినా, భర్తల దగ్గరైనా, పిల్లల దగ్గరైనా, మన కొలీగ్స్ దగ్గరైనా, ఎక్కడైనా కూడా ఆ స్లిప్ అయ్యేది మనము చూస్తాం. కాబట్టి మనము దేవుని బిడ్డలుగా మన నాలుకను మనం అదుపులో పెట్టుకొని చక్కగా ముందుకి కొనసాగాలని దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. అది నాలుక గురించి కొన్ని మాటలు మనం చూస్తాం. యాకోబు 3:2 కూడా ఒక మాట ఉంది. అనేక విషయములలో మనమందరము తప్పిపోతున్నాము. ఎవడైనా మాట ఎందు తప్పని ఎడల అటివాడు లోపం లేనివాడే, తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడదును. నాలుకనే మనం కంట్రోల్ చేసుకోలేకపోతే శరీరాన్ని అంతా ఎక్కడ కంట్రోల్ చేసుకోగలం? రీసెంట్ గా మా బాబు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మామయ్య ధర్మవరం వాళ్ళది అనే, మాది చెడ్డవాడు అని చెప్పండి, దాన్ని మంచి ఆయన కూడా రీసెంట్ గా సగం నాలుక కట్ చేసేసారు. 1 వీక్ అయిందంట. లాస్ట్ గురువారం కంటే ముందు గురువారం క్యాన్సర్ వచ్చిందంట. సగం నాలుక తీసేసి తప్ప అది స్ప్రెడ్ అవ్వదండి. ఇప్పుడు మాట్లాడలేడు ఆయన. ఎంతో మందికి మరి సహాయం చేసిన వ్యక్తి, కుటుంబాన్ని బాగా చూసుకున్న వ్యక్తి, వాళ్ళ సమాజంలో వాళ్ళని బాగా చూసుకున్న వ్యక్తి. మరి ఈరోజు ఎందుకు ఆ దుస్థితి వచ్చింది చెప్పండి? కాబట్టి ఎప్పుడు ఏమైనా జరగచ్చు. చాలా మన చుట్టూ ఎంతమంది ఎన్ని రకాలుగా రోగాలతో బాధపడుతున్నారో చూసుకుని మనల్ని మనం సరి చేసుకోవాలి. కాబట్టి నోరు జారితే వెనక్కి తీసుకోలేం. కాబట్టి నోరు జారే అవకాశము లేకుండా చేసుకున్నాం. యాకోబు 3:5 ఒక మాట ఉంది. 3:2 చూసాం. 5 అలాగనే నాలుక చిన్న అవయవం, అన్ని అవయాల్లోకి చిన్నది కదా నాలుక. అయినా ఏమన్నా దానికి భయం ఏమన్నా ఉందా? ఏ మాట అయినా అనేయగలదు. కాబట్టి దాన్ని యాకోబు 3:2 అదుపులో పెట్టుకోలేకపోతున్నాం అని చూస్తాం. యాకోబు 3:5 ఏముందంటే, అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును, అది నిప్పుతో సమానం అంటున్నాడు. ఏమంటున్నాడు ఇంకా దాంట్లోనే కంటిన్యూషన్. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలపెట్టిన. ఒక అగిపుల్ల చాలదా అగ్ని మొత్తము దేన్నైనా కూడా అంటించి వేయగలదు కదా, చూస్తాం. అలాగే 3:6 కూడా ఒక మాట చూద్దాం. నాలుక అగ్నియే అంటున్నాడు. మరి అట్లాంటి అగ్ని లాంటి నాలుకను మనం ఎలాగో కాచుకోవాలి, ఎలాగో కాపాడుకోవాలి, దాని నుంచి వచ్చే శాపాలని మనము ఎలాగో తీసివేసుకోవాలి. మరి మాటను చూస్తాం. 3:7 చూస్తే, సాధు కాలేని ఏ అవయవమైనా సాధు చేయొచ్చంట, కానీ కంట్రోల్ చేయగలమంట, కానీ నాలుకను మనము కంట్రోల్ చేయలేమని మరి మాట ద్వారా మన దేవుడు చెప్తున్నాడు. అలాగే 3:8 మరణకరమైన విషయము అంటున్నారు. 8వ వచనంలో ఏముంది? 7 కూడా కంటిన్యూ. మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను సాధు ఆయను, కానీ ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. అది మరణకరమైన విషముతో నిండినది, అది నిర్దలమైన దుష్టత్వమే. నాలుక దుష్టత్వమే, నాలుక శాపమే, నాలుక మరణమే, నాలుక నరకమే కదా. ఇవన్నీ చూస్తుంటే మరి 3:9 కూడా కంటిన్యూ అది చూద్దామండి. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీంతోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము.
ఒక్క నోట నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెళ్ళును కదా. నా సహోదరులాగా ఇలాగను ఉండకూడదు. నీటి బుగ్గల ఒక్క జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరున. ఎక్కడైనా ఒక నీటి ఊట్లో తీయని నీరు చేదు నీరు వస్తాయా? రావు కదా. కానీ నోట్లోంచి వస్తాయి. మంచి మాటలు వస్తాయి, దుష్టమైన మాటలు కూడా వస్తాయి. కాబట్టి అలాగూ ఉండొద్దని దేవుడు నేర్పిస్తున్నాడు. 3:12 కూడా మాట, నా సహోదరులారా, అంజురపు చెట్టున ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగన అంజురపు పండ్లైనను కాయన అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్ళు కూడా ఊరవు. మనకు బోర్ వేసినప్పుడు బోర్ వాటర్ వస్తుంది, కానీ మంచి నీళ్ళు రాదు. అట్లా చూస్తే ఈ మాట, ఒకే జలం నుండి చేదు తీయని నీరు ఎలాగో ఊరవో అలాగూ 3:12 ప్రకారము మనము చూస్తున్నాం. అంజురపు చెట్టున ఒలివ పండైన ద్రాక్ష తీగన అంజురపు పండైన కాయున కదా, కాయవు అనేది మనం చూస్తున్నాం. ఇంకా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే నాలుక అగ్ని అని చూసాం కదా ఇందాక. ఇట్ ఈజ్ ఎ గుడ్ సర్వెంట్ అండ్ ఇట్ ఈజ్ ఎ బ్యాడ్ మాస్టర్. గుడ్ సర్వెంట్, బ్యాడ్ మర్చెంట్ అంటాం కదా లోకరీతి సామెత. అట్లా ఇది నాలుక బ్యాడ్ మాస్టర్ గా మనం చూస్తున్నాం. అగ్నితో మనము ఏమేం చేస్తాము? వంట చేస్తాము, అలాగే ఇంకేదైనా చల్మంట వేసుకుంటాము, ఇంకా ఏదైనా ఇంట్లో కరెంట్ పోతే దీపం వెలిగించుకుంటాం. ఇవన్నీ అగ్నితోనే. మనం ఇందాక చూసాం కదా, ప్రభు మనకి పగల అగ్నిస్తంభం, రాత్రి వేళ మేఘస్తంభంగా ఉన్నట్టుగా చూస్తున్నాం కదా. మరి ఆది కాండంలో చూస్తాం, వెలుగేయడానికి దేవుడు ఏం సృష్టించాడు? సూర్య చంద్ర నక్షత్రాలని సృష్టించినట్టుగా చూస్తాం. ప్రభు మనకు అన్ని ఇస్తున్నాడు. ఐఎమ్ ద లైట్ అని చెప్తున్నాడు దేవుడు. కానీ అలాంటి దేవుని వెలుగులో నడుస్తూ కూడా మనము పాప ప్రపంచంలోకి వెళ్ళకూడదంటే ఈ నాలుకను కంట్రోల్ పెట్టుకోవాలి. మరి మనం ఇంట్లో వెజ్ వండాలన్నా నాన్ వెజ్ వండాలన్నా మంట లేకుండా అవుతుందా? మన ఎవరో ఒక అతను మామూలు మన రైస్ కుక్కర్లో వస్తాయి కదా, రైస్ కుక్కర్లో మటన్ వేసి పెట్టాడంట, ఉడకలేదని కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడంట. ఆ షాప్కి వెళ్ళి, దీంట్లో మటన్ ఉడకలేదు, ఎన్ని దానికి విజిల్స్ లేవు కదా, రైస్ ఒక్కటే చేయడానికి, అది వంట చేయడం అంటే అన్నీ చేయడానికి కాదు కదా అని. అలాంటి మూర్ఖమైన లోకంలో మనం ఉంటున్నాం. కాబట్టి ఇదే అగ్నితో వంట చేసుకుంటామో దాంట్లోనే మనం ఇంటికి వెలుగును కూడా వెలిగించుకుంటాం. క్రిస్మస్ వస్తే అన్ని చోట్ల క్యాండిల్ సర్వీస్ జరుగుతుంది కదా, సైలెంట్ నైట్ పాడతారు, క్యాండిల్స్ వెలిగించుకుంటారు. ప్రభు మనల్ని వెలిగించినట్టు మనం కూడా ఇతరులను వెలిగించాలని చూస్తాము. అన్ని తెలుసు, మనకు తెలివంతా. కానీ నాలుక దగ్గరికి వచ్చేసరికి మనము కంట్రోల్ తప్పిపోతుంటాం. ఆ నాలుకతో ఎన్ని ఓర్వలేని మాటలు మాట్లాడతాం, ఎన్నెన్నో అబద్ధాలు చెప్తాం, ఎన్నెన్నో చాడీలు చెప్తాం. కాని మాటలన్నీ వస్తాయి మన నోటి నుంచి. అక్కడికి ఎగ్జాక్ట్ రావలేండి, జనరల్ గా చెప్తున్నా. అక్కలాంటి వాళ్ళు దైవజనులను అనట్లేదు నేను, మామూలుగా మనలాంటి నార్మల్ పీపుల్ అంటున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా నాలుక నుంచి వచ్చిన అగ్నిగా మనం చూస్తున్నాం. అలాగే నాలుక పాప ప్రపంచం. నాలుక ఎట్లాంటిదంటే బ్యాడ్ వరల్డ్ అంట. మన నోరు మంచిదైతే ఊరు మంచిది అనుకున్నాం కదా, మరి మన చుట్టూ మంచి వాళ్ళు ఎట్లా వస్తారు? మన నాలుక చెడ్డ మాటలు మాట్లాడుతుంటే అలాంటి గొంపే. ఈరోజు ఒక వీడియో చిన్న అంగన్వాడీ స్కూల్లో చూసాను నేను మార్నింగ్, నిన్నదేమో వీడియో అది. ఒక చిన్న పిల్లలు, ఎంత ఇంత చిన్న పిల్లలే, ముగ్గురుంటే ముగ్గురిని కలిపేసి ఆయా ఏమో వెళ్ళిపోయింది, బయట బోల్ట్ పెట్టుకున్నా దాని చేసిన తప్పు. ఒక అబ్బాయి 20 సార్లు కొరికాడు ఇంకో పిల్లలు, 20 times. అట్లాడు ఇప్పుడు చాలా సీరియస్ కండిషన్ లో హాస్పిటల్లో ఉన్నాడు. మరి వాళ్ళ తల్లిదండ్రులు ఆ బిడ్డకు సరిగా ఆడ ఎలా ఉండాలి ఆ స్కూల్లో, లేదంటే అయ్యలు కాచుకొనైనా ఉండాలి, లేదంటే తల్లిదండ్రులు మంచి అయినా నేర్పించాలి. కింద పడి కొడుతూ ఉన్నా. ఎట్లా కొడుతున్నాడంటే అటు కొడుతుంది, కొట్టేది కాక మాటికి కొరకడం, 20 times కొరికినట్టుగా మనం చూస్తాం. అవన్నీ ఎట్లా వస్తున్నాయంటే తల్లిదండ్రుల పెంపకం. ఈ బ్యాడ్ వర్డ్ అనే మాట కూడా మనం చూస్తాం. మనకి ఏదైనా మంచి మాట చెప్తే, మంచి చెప్పినట్టు తెగ్గక చెప్తే బాగా వింటాం. అదే నేను చెప్పినాను అనుకో, ఎవరైనా వింటారా? ఎవరైనా ఒక్కరైనా వింటారా? ఒక్కరైనా చెప్పండి ఎవరైనా వింటాను, నాకు సంతోషం. అంటే అలాంటి మాట, దైవజనులు చెప్పే మాటలు మనం వినాలని మనకి మాట నేర్పిస్తాం. కాబట్టి అలాగా మంచిగా
మనం మాట్లాడే ప్రతి దానికి మాలిన్యాన్ని అంటింపజేసేది నాలుక అని మనం చూస్తాం. ఆ నాలుకను కాపాడుకోవాలని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. మనం విన్నప్పుడు, మన గురించి వేరే వాళ్ళు చెప్పిన మాటలు విన్నప్పుడు మనం ఎలా బాధపడతాం? మనం ఇతరుల గురించి అన్నప్పుడు కూడా అదే మనము వాళ్ళు బాధపడతారని గుర్తుపెట్టుకోవాలి. మూడవ పాయింట్ వచ్చి మరణకరమైన విషయంతో సమానమైన నాలుక అని మనం చూస్తున్నాం. అవన్నీ కూడా 3వ అధ్యాయంలో మనకి దేవుడు చూపించిన మాటలే. చిన్న అవయవమైనా కూడా మన శరీరంలో చిచ్చు పెట్టేది నాలుకే అని మనం చూస్తున్నాం. ఇంకా ఏమంటారు, ఆ 3 అద్దిరి పడుతుందంట. నిజమే కదా. నేను లేకపోతే నోరే లేదు. కొంతసేపు 10 నిమిషాలు మాట్లాడకుండా ఉండగలమా మనం? ఉండలేం కదా. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాం. అందుకనే బహుగా అదిరిపడును అంటుంది. అన్న మన శరీరంలో పనిచేసే మెయిన్ ఆర్గన్స్ కంటే హార్ట్, బ్రెయిన్, మిగతా లంగ్స్, లివర్, వీటన్నిటికంటే ఈ నాలుక ఎక్కువగా అదిరిపడుతుందంట. కాబట్టి ఈ మాట, ఈ నాలుకను ఎవరు సాధు చేయలేరు అంటున్నారు. 4వ పాయింట్గా ఇది నిరర్గళమైన దుష్టత్వమే. మృగాల్లో మనకి వైల్డ్ యానిమల్స్, డొమెస్టిక్ యానిమల్స్ చూసాం కదా. ఆవులు మరి గేదెల వల్ల మనకేం ప్రమాదం రాదు. మేకలు, గొర్రెల వల్ల ఏం ప్రమాదం రాదు. అదే మనం ఇట్లున్నాం అనుకోండి, ఒక లయన్, టైగర్ వచ్చిందంటే మనం ఉంటామా? అది ఏం చేయదు. ఒక పాము వచ్చిందంటే, చిన్న పిల్ల పాము వచ్చింది అనుకోండి, ఊరుకుంటామా మనం? ఏం చేయదంటే ఊరుకుంటామా? ఫస్ట్ దాన్ని కొట్టి చంపేస్తాం. మన చేత కాకపోయినా కొట్టడానికి, చంపడానికి పూనుకుంటాం. కాబట్టి ఇదేమంట, ఈ క్రూయల్ అనిమల్ స్వభావం వంటిదంట నాలుక. జంతువుల్లో క్రూయల్ అనిమల్స్ ఉన్నటువంటి స్వభావం ఈ నాలుకకు ఉంటుందంట. కాబట్టి ఈ నోరు అంటే మనం మామూలుగా అంటాం కదా, చెక్క నోరు అయితే ఈ నోరు ఎప్పుడో పగిలిపోయిందాను కదా. చాలా మంది మాటలు పుట్టదు ఎట్లా మాట్లాడుతుంటారంటే విన్న వాళ్ళకి మనకు విసుగు వస్తుంది. కానీ ఒక్కొక్కసారి వాళ్ళని మెచ్చుకోవాలి, అంతసేపు మాట్లాడగలిగినదంటే గ్రేటే. అందుకనే ఇంకొక మాట చూస్తాం, సామెతలు 18:21. ఎవరైనా చూడండి. మనం జీవించాలన్నా, మరణించాలన్నా, జీవ మరణాలు దేని వశం అంట? నాలుక వశమే. నాలుక ద్వారానే మనకు అది వస్తుందంట. ఇంకా రెండవది లూకాసు వార్త 18:18 చూడండి. అధికారి ఆయనను చూసి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడకు నేనేమి చేయవలనని ఆయనను అడిగింది. అందుకు యేసు, నేను సత్పురుషుడు ఏల చెప్తున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడునో సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపు మన ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను కదా. ఇక్కడ మనం చూస్తే ఏమంటున్నాడు? సత్పురుషుడా, సద్బోధకుడా అంటున్నాడు. ఆ మాటలు ఎలా వచ్చాయి ఆయనకు? నోటి ద్వారా, మా నాలుగు ద్వారానే మాట్లాడుతున్నాడు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు? నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే ఇలాగో ఉండాలని మనకు నేర్పిస్తున్నాడు. అలాగే లూకాసు వార్త 18:23 చూడండి. చాలా ఇక్కడ దేవుని క్షమించమని అడిగాడు ఆయన. దేవుడు ఏం చెప్తున్నాడు? ఒంటె బెజ్జంలో సారీ తూది బెజ్జంలో మనిషి దూడొచ్చు, కానీ ఆ మాట ప్రకారం దేవుని ఆయన వేడుకోలేదు. తన ఆస్తిపడు కాబట్టి వెనక్కి
వెళ్ళిపోయాడు. మంచి మాటలే మాట్లాడాడు, మంచి ఆ పలుకులే పలికాడు, కానీ వెళ్ళి వెనక్కి వెళ్ళిపోయినట్టుగా చూసినాం. కాబట్టి క్షమించమని అడగలేదు, జీవాన్ని అడగలేదు, నిత్య జీవాన్ని కూడా ఆయన అడగలేదు, పొందుకోలేదు, లోకంలో కలిసిపోయినట్టుగా మనం చూసినాం. కాబట్టి ఆ నాలుకే దానికి కారణమని మనం చూస్తాం. అలాగే ఇంకొకటి చూద్దాం, లూకాసు వార్త 19:8. కదా, ఇక్కడ చూస్తే జక్కయ్య ఎంత చక్కగా పొట్టివాడు అయినందున మేడ్ చెట్టు ఎక్కి ప్రభు కోసం చూస్తున్నప్పుడు, ఆయన సుంకరి, ట్యాక్స్ కలెక్టర్, పన్ను వసూలు చేస్తున్నాడు, డబల్ వసూలు చేస్తున్నాడు, బలవంతంగా వసూలు చేస్తున్నాడు, కానీ ఆయన క్యారెక్టర్ ఏమి? దేవుణ్ణి, ప్రభుని చూడాలి. ఇంత జనాలు నేను హైట్ తక్కువ ఉన్నాను కాబట్టి చూడలేనని మేడ్ చెట్టు ఎక్కితే ప్రభు ఎక్కడికి వచ్చాడు? మేడ్ చెట్టు కిందికి వచ్చి, జక్కయ్య కిందికి దిగు, నేడే నీ ఇంటికి రక్షణ వచ్చి. వెంటనే ఆయన జీవితం మారిపోయిందా లేదా? ఎంత బాగా తనకి ఎవరెవరికైతే వచ్చి ఉన్నాడో, ఎక్కువ వసూలు చేశాడో వాళ్ళందరికీ తిరిగి చెల్లించి మరి రక్షణ పొందుకున్నట్టుగా, నిత్య జీవంలోకి పాలు పొందుకున్నట్టుగా మనం చూస్తాం. అలాగే సిల్వలో ఒక దొంగ, ఇద్దరు దొంగలు అయితే ఒకరు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు కదా, ఎంత చక్కగా వాళ్ళు పొందుకున్నట్టు చూసినాం. ఇంకా మనం చూస్తే లూకాసు వార్తలో ఇంకా కొంతమంది కనిపిస్తారు. సుంకరి, పరిసేయుడు, వాళ్ళ ప్రార్థన ఎలా ఉంది, వారి నోరు ఎలా ఉంది, సుంకరి ఎలా చేస్తున్నాడు, పరిసేయుడు ఎలా చేస్తున్నాడు, అది కూడా మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ గా చూస్తున్నాం. మరి మంచి సమరయుడు కూడా, గుడ్ సమరైటన్ గురించి మనం స్టోరీస్ వింటాం కదా, ఆయన మాటలు ఎలా ఉన్నాయి. అలాగే ఆ దారిన పోయిన వాళ్ళంతా కూడా, మరి ముందు పోయిన వాళ్ళలో కొంచెం కూడా కరుణ, జాలి లేదు కదా. ఈ మంచి సమరయుడు కూడా మనకి బెస్ట్ ఎగ్జాంపుల్, ఆయన మాటలు కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం చూస్తున్నాం. అలాగే జక్కయ్య కూడా ఇందాక చూసినట్టుగా రక్షణ పొందాడు, ఆయన కూడా అబ్రాహాము కుమారుడు అనిపించుకున్నాడు. ఇంకొకటి కనాను స్త్రీ కూడా, ఆమె మాటలు కూడా ఎంత దీనంగా ఆమె తన పరిస్థితిని, కుక్క పిల్లలు కూడా మరి ఎంత బాగా తాను తగ్గించుకుంది. అలాగే జబదయి కుమారుల తల్లి, ప్రభువు కుడివైపున ఒక కుమారుడు అంట, ఎడం వైపున ఒక కుమార్, ఆమె కుమారులే ఇద్దరు ఉండాలి కదా. అలాంటి తల్లులుగా మనం ఉండాలి, దేవుడు ఇస్తున్నాడు. మరి యోబు భార్య మాటలు ఎలా ఉన్నాయి, యోబు స్నేహితుల మాటలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఆయన్ని? భార్య చాలు, ఇంకా మిగతా వాళ్ళ మాటలు కూడా మనకు అనవసరం. ఏమంటుందామె? దూషించి చచ్చిపో అంటాం కదా, అది ఏమన్నా మాటనా? అలాగే స్నేహితులు కూడా, బంధువులు కూడా ఏమైందో అని ఇంత దూరం నుంచి చూస్తున్నారంట, దగ్గరికి వెళ్తే ఆ జబ్బు మనకి ఎక్కడ తగులుకుంటుందో అని అన్నట్టుగా. కాబట్టి యోబు భార్య, మరి ఆయన మాటలు ఎంత గాయపరచబడినా కూడా ఆయన దూషించలేదంట, ఓర్పు వహించి మేలు పొందుకున్నట్టుగా చూస్తున్నాం. యోనా గ్రంథంలో కూడా మనం చూస్తాం, నేనేవే పట్టణస్తులు కూడా వాళ్ళు దేవుని ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళకి చేరినన్న కీడు చేయక పశ్చాత్తాపడి ఆ దేశమంతా పశువును కూడా మరి ఉపవాసం ఉన్నట్టుగా చూస్తాం. మొర్దెకై ఎస్తేర్ను కూడా చూస్తాం, వాళ్ళు కూడా ఉపవాస ప్రార్థన ఉంటూ మరి రాజ్యాన్ని అంతటిని, యూదులందరినీ రక్షించారు, యూదా జాతిని రక్షించుకున్నట్టుగా మనం చూస్తాం. యోనాలో కూడా చూస్తాం. అలాగే సామెతలు 16:24, అదొక మాట చూడండి. సామెతలు 16:24, మంచి మాటలు ఎలా ఉంటాయి అనేది. అవి మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. దయగల మాటలు ఎలాంటివంట? తేనె పట్టు వంటిది. తేనె ఎలాంటిది? ఎంత తీయగా ఉంటది కదా, దాంట్లో ఏమైనా షుగర్ కలుపుతామా, ఆర్గానిక్ బెల్లం ఏమైనా కలుపుతామా? అది సృష్టిలోనే సృష్టించబడిన దేవుని ఆశీర్వాదం. దయగల మాటలు తేనె పట్టు లాంటి తీయగా ఉంటాయంట. అలాగే ఇంకొకటి సామెతలు 21:23,
ఎక్కడి నుంచి మా శ్రమల నుంచి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడంట కదా. వాటి నుండి మనం కాపాడుకోవాలని దేవుడు చెప్తున్నారు. అలాగే సామెతల గ్రంథమే 5:3 5వ అధ్యాయం 3-4 ఇక్కడ స్త్రీ ఒక ఉమ్, ఉమ్, ఎక్- చాలా నాన్న ఎక్కడికి తీసుకెళ్తాయంట జాడ స్త్రీ మాటలు ముందేమో తేనెలాగా ఉంటాయంట, తేనె పూసిన మాటలే ఉంటాయి. లోకం కూడా అట్రాక్టివ్ గా అలాగే ఉంటుంది. అన్ని కూడా మనకి ఇష్టమైనవే కనిపిస్తాయి. కంటితో చూసిందంతా కావాలనుకుంటాం, చూసిందంతా తినాలని ఆశపడతాం. కానీ ఇక్కడ తుదకవి ఎలా ఉంటుందంట, మరొక్కసారి చదువు చివరిలో ఆయన ఒకటి. తుదకు ముషిని పండంతా చేదు, అది రెండంచులు గల ఖడ్గం లాగా ఉంటుందంట అన్నమాట. మరి అలాంటి మాటలు వద్దు మనకి, మంచి మాటలు ఉండాలని దేవుడు నేర్పిస్తున్నాడు. అలాగే ఇందాక మనం చూసినట్టుగా ఇవంతా కూడా ధనవంతుడు లాజరు వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయి. ధనవంతుడు భూలోకంలో ఎంతో చక్కగా ఆ జీవించి లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేసుకున్నాడు. కానీ ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత లాజరు ఇక్కడ ఉన్నాడు, బలం మీద నుంచి పడిన రొట్టె ముక్కలు తింటూ పడిపోయిన తింటూ జీవించాడు. కానీ అక్కడికి వెళ్ళి ఎక్కడున్నాడు? ప్రభు యొక్క కుడి పార్శ్వంలో కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు ధనవంతుడు ఏమంటున్నాడు? నేను ఒక్క చుక్క నీళ్ళు, నరకంలో చుక్క నీళ్ళు ఉంటాయా? థమ్స్అప్లు మరి మనకు కావాల్సిన డ్రింక్స్ ఉన్నాయా? మీరే ఒక్క చుక్క లేనప్పుడు ఇవి ఎట్లా ఉంటాయి చూడండి. కాబట్టి అలాంటి స్థితి మనకొద్దు. ఈ నోటి ద్వారా అలాంటి స్థితిలోకి మనకు వెళ్ళకుందాం గాక. అబిగైల్ మాటలు ఇంతకుముందు ఎవరో లాస్ట్ వీక్ ఎప్పుడో చెప్పారు అబిగైల్ గురించి, విన్నాను. ఎంత మంచి మాటలు మాట్లాడింది కదా. దావీదు మహారాజు కోపం రాకుండా, భర్త ఎలాంటి కఠినుడో చూసాం, మోటువాడో చూసాం. కానీ ఆమె మాటల వల్ల ఏమైంది? దావీదు కోపము చల్లార్చబడింది. అందుకే అంటారు కదా, మృదువైన మాట కోపంను చల్లార్చును కదా. అలాగా బత్షెబ కూడా, ఆమె మాటలు కూడా చక్కగా ఉన్నాయి. భర్తను కోల్పోయింది, తిరిగి రాజు దగ్గరికి తీసుకొని రాబడినప్పుడు ఆమె పరిస్థితి అంతా, కుమార్ని పెంచుట్లో దావీదు మహారాజు దగ్గర ఆమె జీవితం ఎంతో మంచి మాటలు ఉన్నాయి. బర్జిల్లయ్య గారు కూడా 80 సంవత్సరాల వృద్ధుడు, ఎంత చక్కని మాటలు దావీదుతో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా మరి యోనాతాన్ గురించి చెప్తే వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ ఎంత వింతైనది, బహు వింతైనది అంట. వాళ్ళ మాటలు కూడా అక్కడ ఆయన చేసిన సహాయం కావచ్చు, దావీదుకి తండ్రి నుంచి కాపాడినట్టుగా, నిజమైన స్నేహితుడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. వీళ్ళ మాటలు కూడా నాలుక మంచి మాటల ద్వారా ఈ వీరు అభివృద్ధి చెందారని చూస్తున్నాం. ఇంకొక మాట చూడండి, యోబు 20వ అధ్యాయం 12 చాలు. చెడుతనం ఎట్లుంటదంట, మన నోటికి తీయగా ఉంటది. అలా తీయగా ఉండకుండా మనకు దేవుడు మంచి మాటలు మనము మాట్లాడాలని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. కీర్తనలు 5:9 చూడండి, నాలుకతో ఏం చేస్తారంట? మంచి మాటలు, ఇచ్చకపు మాటలు, మనల్ని కన్విన్స్ చేసే మాటలు మాట్లాడతారంట. కానీ ఎంత చెడ్డ ఆలోచన అక్కడ ఉందో మనం చూస్తున్నాం. ఇచ్చకంలాడు మాట వద్దని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. అలాగే 78-37 కీర్తనలు. చాలు. ఆ నాలుకలతో ఏం చేశారంట వాళ్ళు? బొంకిరి అంటే, బొంకిరంటే ఇంకా అబద్ధం కంటే పెద్ద మాట. ఎన్నో సందర్భాల్లో మనం చూస్తున్నాం. ఒక చిన్న మాట మనం చెప్పినప్పుడు మనకే బాధ అనిపిస్తుంది, అరే ఇలా చెప్పానే అని మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటాం. అలాగా ఇక్కడ బొంకిరి అంటున్నాడు. అలాగే
కీర్తనలు 50 అధ్యాయం 19 వచనం. నాలుక ఏం కల్పిస్తుందంట కీర్తనలో? కపటము, కపటమైన పెదవులు, కపటమైన నాలుక మనం చూస్తున్నాం. అలాగే 73:9 నాలుక ఎక్కడికి వెళ్తుందో చూడండి ఒకసారి. ఇది ఇంకా విచిత్రంగా అనిపిస్తుంది మనకి. చూడండి, నాలుక ఎక్కడ సంచారం చేస్తుందంట? భూ సంచారం. మన నాలుక మన నోట్లోనే ఉంది అనుకుంటాం, కానీ మన మాటలు ప్రపంచం అంతా వెళ్తూ ఉంటాయి కదా. భూ సంచారం చేసే నాలుకని చూస్తున్నాం. అలాగే ఇంకొక మాట, సామెతలు 25:23 ఈ కొండగాని నాలుక ఏంటంట? కోప దృష్టిని. నిజమే, మనం ఏమాటనే ఉన్నప్పుడు వాళ్ళు మన మీద కోప్పడడం సహజమే కదా. కోప దృష్టి అలాగే చేస్తుందంట. రోమా 3:13 ఏముంటదంట? వాళ్ళు మోసము చేయు నాలుక. ఇంకా కంటిన్యూషన్ రజని. చాలు. పెదవుల కింద ఏముంటదంట? సర్ప విషం. సర్ప విషం ఎంత పాయిజనస్ మనకు తెలుసు కదా. ఆ నాలుక సర్ప విషం లాంటిదని చెప్తున్నా. ఇంకొక మాట చూస్తాం. ఇంకా నాలుక ఎట్లాంటివన్నీ కొన్ని చూసుకొని మనం ముగించుకున్నాం. కీర్తనలు 52:2 ఫాస్ట్ గా చదివేవాళ్ళు చదవండి తొందరగా, టైం తక్కువే ఉంది. చాలు. ఏంటంట? నాలుక మోసం చేయవాడా, వాడిగల మంగళ కత్తి లాంటి నాలుక. నెక్స్ట్ ఇంకొకటి, కీర్తనలు 57:4 వారి నాలుక ఎలాంటిదంట? వాడిగల కత్తి. అంతకుముందు మంగళ కత్తి చూసాము. మంగళ కత్తి అంటే ఇంకా అదెంత పెద్దదో మరి. ఇది రెండవదిగా వాడిగల కత్తి అని చూస్తున్నాం. అలాగే కీర్తనలు 143 143 ఎలాంటి నాలుకో చూడండి కదా. చాలు. ఏమంట? పాము నాలుకలంట. ఎంత అది పెద్ద మాట చూడండి. పాము నాలుకల వంటి నాలుకలు ఉన్నాయంట. సామెతలు 6:17 చాలు. కళ్ళలాడు నాలుక కదా. మాట్లాడుతూనే ఉంటాం, ఎన్ని తప్పులు దొరికిపోతుంటాయి, ఎన్ని అబద్ధాలు పోతుంటాయి. కళ్ళలాడు నాలుక మన లోకంలో చూస్తాం. ఇర్మియా 9:8 ఇది ఇంకా భయంకరమైన మాట. ఇర్మియా 9:8 కదా. సమాధానంగా మనం మాట్లాడుతూనే ఉంటాము, కానీ వాళ్ళ నాలుక ఎలాంటిదంట? ఘాతుక బాణం. బాణం వేటగాని బాణం కంటే గొప్పదైన ఘాతుక బాణం కదా. మరి ఇలాంటి నాలుకలు మనం ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? మన నాలుకల్ని, కొండెంలాడు నాలుకను, అబద్ధంలాడు నాలుకను దేవుడు కోసివేస్తాడంట. నిజంగా అలా కోసివేయకుండా దేవుడు మనకి సాయం చేయాలి. కాబట్టి ఎన్ని నాలుకలు చూసుకున్నాం చూడండి. మంగళ కత్తి, వాడిగల కత్తి, పాము నాలుక, కళ్ళలాడు నాలుక, ఘాతుక బాణము, ఇంకా వంకేటువంటి చెడుతనం దాచే నాలుక, ఇక్షకంలాడు నాలుక, కపటం కలిగిన నాలుక, మరి భూ సంచారం చేసే నాలుక, కోప దృష్టి కల నాలుక, అలాగే మోసం చేయు నాలుక. ఇవన్నీ ఎన్ని నాలుకలు మనకి బైబిల్లో ఇంకా ఉన్నాయి చాలా, కానీ మనకి సమయం కొద్ది సమయాన్ని కాబట్టి దేవుడిచ్చిన అవకాశం బట్టి కొన్ని మీకు చూపించాను. మరి మన నోట ఈ నాలుకల్లో మనకి ఏది లేదనుకోండి, మనం మాట్లాడే మాటలు ఎలా ఉండాలంటే
మన నోటి నుంచి స్తోత్ర బలులు రావాలి. 1000 స్తోత్ర బలులు రావాలి. వస్తున్నాయా ఎవరికైనా? 1000 తిట్లయితే వస్తాయి, కానీ 1000 స్తోత్ర బలులు రావు. ఆ 1000 స్తోత్ర బలులని పుస్తకం ఉంది కదా, ఇంకా ఉన్నాయి అవి అలాంటివి. ఆ స్తోత్రాల మీద దేవుడు ఆసీనుడై మన మాటలు వినే దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి మన నాలుకను, మన నోటిని మన కంట్రోల్లో పెట్టుకొని అలాగూ దేవుని స్తుతించి పూజించి ముందుకు సాగువారంగా ఉండాలని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి ఆ ప్రభువుని స్తుతించే నాలుకతో ఎవరిని మనం ఒక్క మాట కూడా అనకుండా ఉందుముగాక. దేవుడు మనందరికీ అలాంటి నాలుకను నోళ్ళను దయచేయనట్లు దేవుడు మనందరికీ, ఇక్కడ చేరొచ్చినందరికీ సహాయం చేయండి కాక. దేవునికి స్తోత్రం. మీ అందరికీ కూడా వందనాలు. నాకు అవకాశం ఇచ్చిన కెరియర్కు షారా కూడా దేవుని నామని వందనాలు. నాది సాక్ష్యం అయితే ఏం లేదు, ఉండింటే ఫస్ట్ లో చెప్పేదాన్ని. దేవుని దయలందరం బాగున్నాం కాబట్టి సాక్ష్యం చెప్పమనింది, కానీ సారా సమయం వాక్యానికి సరిపోదని చెప్పి నేను సాక్ష్యం చెప్పలేదు. చిన్న సింపుల్ అంతే. అయితే ఒకటి, ఇద్దరికి బాబుకి పాపకి ఇద్దరికి ప్రపోజల్స్ ఇస్తున్నాం కదా. పాపకి దాదాపు సెటిల్ అయ్యేటట్టుంది. అబ్బాయి కూడా డాక్టరే. మరి రోజు నేను జూమ్కి పోకపోయినా అక్క వాళ్ళందరూ కూడా జూమ్లో చేరే ప్రతి ఒక్కరి పిల్లల కోసము భారంగా ప్రార్థన చేస్తున్నారు. దేవుడు ఆ అమ్మాయికి అది సెటిల్ అయ్యేటట్టు కూడా ప్రార్థనలు పెట్టుకోండి. అది దేవుడు చేసిన. బాబు కూడా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నాడు. మొన్న పోయిన జూన్లో జాబ్ రిజైన్ చేశాడు కదా వాళ్ళ డాడీ కోసమని. వాళ్ళ నాన్న బాగలేను, మరి తిరిగి ఇంటర్వ్యూలకు వస్తున్నాడు. కానీ అక్క అక్క పాపకు సంబంధం సెటిల్ అయ్యేటట్టుందట. ప్రార్థించిన అందరికి కూడా వందనాలు. బాబు కూడా మరి పెళ్లి చక్కగా జరిగినట్టు సాయం చేయండి, ప్రార్థనలోకి పెట్టండి. బాబు కూడా ఇంటర్వ్యూలు అటెండ్ అవుతున్నాడు. దేనిలో ఏదైనా ఇంతలో రావచ్చు, అది కూడా మీరు ప్రార్థనలు పెట్టుకోండి. బాబు మ్యారేజ్, పాప మ్యారేజ్, డానీ మెర్సీ ఇద్దరు కూడా నేను గుర్తు పెట్టుకొని. చాలా మంది చేస్తున్నారు, నేను చెప్పక్కర్లేదు, కానీ మరొకసారి మీకు అడుగుతున్నా, నేను ప్రార్థనలు గుర్తు చేసుకోండి. అలాగూ మీ అందరికి కూడా మరొకసారి వందనాలు. అందరికీ వందనాలు.